హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు మరో కొత్త పథకాన్ని అయితే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా ప్రతి ఒక్క మహిళ అయితే కుట్టు మిషన్ ను పొందవచ్చు. 12,000 రూపాయల ఉన్నటువంటి కుట్టు మిషన్ ను ఎలాంటి పేమెంట్ అనేది మీరు చేయకుండా 100% సబ్సిడీతో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. అసలు ఈ పథకం పేరు ఏంటంటే ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్. ఈ పథకంలో మీరు గనుక ఎలిజిబుల్ అయినట్లయితే ప్రతి ఒక్క నియోజకవర్గానికి 1000 కుట్టు మిషన్ల చొప్పున అయితే ఇస్తూ ఉన్నారు. దీంట్లో మీరు ఎలాంటి పేమెంట్ అయితే చేయాల్సిన అవసరం లేదు. 100% సబ్సిడీ అయితే ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వమే. దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరు అర్హులు, ఎలాంటి డాక్యుమెంట్స్ అయితే కావాల్సి ఉంటుంది అనేది పూర్తి సమాచారం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇంతకన్నా ముందు మీరు కనుక మన ఛానల్ కి కొత్తగా వస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు ఎక్కడ నచ్చినా కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది ఇంకొకరికి రిఫర్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ మహిళా స్వావలంబనను ఆర్థిక పరంగా మెరుగుపరచడం కోసం ఈ పథకాన్ని అయితే తీసుకొచ్చింది. ఈ పథకంలో మీరు ఎలాంటి డబ్బు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ముందస్తుగా పే చేయాల్సిన అవసరం ఇంకా ఉండదు. ఎందుకంటే 100% సబ్సిడీతో రాష్ట్ర ప్రభుత్వమే అందిస్తుంది. రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి అయిన పొన్నం ప్రభాకర్ గారు ఈ పథకాన్ని అయితే అధికారికంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న 119 నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి 10,000 చొప్పున మొత్తం మొదటి విడతలో 1,19,000 చొప్పున కుట్టు మిషన్లు అయితే అందించనున్నారు. ఒక్కో మిషన్ విలువ సుమారుగా 12,000 వరకు ఉంటుంది. లబ్ధిదారులపై ఎలాంటి భారం లేకుండా 100% సబ్సిడీతో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. బీసీ మహిళలను స్వయం ఉపాధిగా కాకుండా పారిశ్రామికవేత్తలుగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం బలంగా నిర్ణయించుకుంది. ఈ పథకానికి అప్లై చేసుకోవాలి అంటే అర్హతలు ఎలా ఉండాలి? 18 నుంచి 55 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. అర్హుల్లో కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే 1,50,000 వరకు ఉండాలి. అలాగే పట్టణాల్లో చూసుకున్నట్టయితే 2 లక్షల వరకు మించి ఉండకూడదు. ఈ నిబంధనలు పాటిస్తేనే కుట్టు మిషన్ అయితే వస్తుంది. ముందుగా కుట్టు మిషన్ పై ఆసక్తి ఉన్నవారు, ఇదివరకు కుట్టు మిషన్ లో పనిచేసిన వారు లేదా ఇప్పుడే నేర్చుకుంటున్న వారికి అయితే మొదటి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వెల్లడించారు. ముందుగా వితంతువులు, ఒంటరి మహిళలు, అనాథలు, వికలాంగులు, నిరాశ్రయులు, అత్యంత పేద కుటుంబాలకు చెందిన వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. లబ్ధిదారులకు కుట్టు మిషన్ ఉపయోగంపై ఎలా వినియోగించాలి అనే దానిపై కూడా శిక్షణ అయితే ఇస్తారు. ఇది స్వయం ఉపాధిని ఇంకా సులభతరం అయితే చేస్తుంది. దరఖాస్తు ప్రక్రియ అనేది ఎలా ఉంటుంది అంటే ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఆన్లైన్ పోర్టల్ ని డిస్క్రిప్షన్ లో ఇచ్చాము. అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోండి. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఒకసారి చూస్తే మీ రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, బ్యాంక్ అకౌంట్, క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే మీరు అప్లై చేసుకునే టైంలో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ లో దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే రాష్ట్ర ప్రభుత్వం కల్పించలేదు. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీసీ మహిళలు ఇంటి నుంచే సంపాదించే విధంగా చూస్తూ వారి కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. మొదటి దశలో 1.19 లక్షల వరకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం వీరికే స్కూల్ పిల్లలకు బట్టలు కుట్టడం కూడా కాంట్రాక్ట్ ఇచ్చింది. కాబట్టి వీటితో పాటే కుట్టు మిషన్ ఆదాయం కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఇది ఈ రోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వివరాల కోసం ఇప్పుడే ఇక్కడ కనిపిస్తున్నటువంటి వెబ్సైట్ ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ.